ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈ రోజు అయితే ఆన్ డ్యూటీ పెట్టుకుంటున్నాను. ఆన్ డ్యూటీ పెట్టుకునే దానికంటే ముందు నిన్న మనకు 338 కిలోమీటర్స్ రైడ్ చేసినాము. సో మనము 5,100 చిల్లర ఏమో చేసినాము. సో దాని గురించి అయితే క్లియర్ కట్ గా నిన్న మనము వీడియో ఎండ్లో మనం అయితే క్లారిఫికేషన్ ఇవ్వలే, ఎంత ఫ్యూయల్ ఎంత అయింది ఏంది అయింది. అది ఈ వీడియోలో స్టార్టింగే నేను మీకైతే రివీల్ చేస్తున్నాను. సో వీడియోని అయితే చూడండి. 3 times మనము సిఎన్జి ఫిల్ చేయడం జరిగింది. మార్నింగ్ అయితే 530 రూపీస్ ఒకటి, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర 412 రూపీస్ ఒకటి, తర్వాత సాయంత్రం ఈవినింగ్ ఆఫీస్పేట్లో నైట్ టైంలో 9:30 10 o'clock టైంలో 515 కస్టమర్ ఉండగానే ఫిల్ చేసుకున్న కస్టమర్స్ కూడా సపోర్ట్ చేసారు. చేసుకోపో బాబు అన్నారు. 515 అయింది. సో టోటల్ అయితే మనకు 1045 ప్లస్ 1045 ప్లస్ 400 1457 అంటే 1460 రూపీస్ నిన్న ఫ్యూయల్ అయితే కాలింది మనకు. అంటే మనం కొట్టించినాము ఇంకున్నది, అంటే మనం ఎవ్రీడే ఫ్యూయల్ ఎంత కొట్టించినాం అనేది కౌంట్ చేస్తున్నాం. ఓకేనా, ఇవాళ తక్కువ కొట్టించవచ్చు, రేపు ఎక్కువ కొట్టించవచ్చు. సో అట్లా. సో నిన్న అయిన బిజినెస్ అయితే మనకు ఎంత అయిందంటే 5,000, ఒక నిమిషం ఇప్పుడే చెప్తా. యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో యాప్ అయితే ఓపెన్ అయింది ఇప్పుడే. ఛార్జింగ్ లేదంటుంది, ఛార్జింగ్ పెడదాం. సో 5,138 రూపాయలు అయితే నిన్న బిజినెస్ అయింది. ఒకసారి మనం క్యాలిక్యులేషన్ చేసుకుందాము. 5,138 మైనస్ 1460 ఈజ్ ఈక్వల్ టు 3,678 రూపీస్. దీంట్లో మనకు 1476 మాత్రము తీసుకోవాలి. ఈ 1476 ఎందుకంటే కార్ ఈఎంఐ కానీ కార్ మెయింటెనెన్స్ కు సంబంధించి, అంటే ఆయిల్ సర్వీసు, కార్ టైర్స్, బ్రేక్ ప్యాడ్స్, డ్రైవర్ ఖర్చులు, సో అన్ని కలిపి మనం క్యాలిక్యులేట్ చేసి, సో మీకైతే ఈ స్క్రీన్ పక్కన ఒకటి వేస్తానా, అది చూడండి. మన దేనికి ఎంత కాస్ట్, ఎంత చేశాను అనేది పక్కన వేస్తున్నా, చూడండి ఒకసారి. వాటన్నిటిని క్యాలిక్యులేట్ చేశాక వచ్చింది 1476 రూపీస్. ఎవ్రీ డే మనం ఆన్ డ్యూటీ పెట్టినామంటే అంత తీయాల్సిందే. అంత తీస్తేనే మనకు రేపటి రోజున కారుకు సంబంధించిన ప్రతి ఒక్కటి, ఇన్సూరెన్స్ అయినా, ఫిట్నెస్ అయినా, ఆర్టీఓ ఛార్జెస్ అయినా, ప్రతి ఒక్కటి నేను క్యాలిక్యులేట్ చేసిన. ఎందుకు డ్రైవరు దీంట్లో లాస్ అవుతాడు, అమౌంట్ ఎక్కువ కనిపిస్తుంది, ఎంత సంపాదించినా కానీ చివరికి వచ్చేసరికి అప్పుల పాలవుతాడు, బిజినెస్ సరిగా అయితలేదు అని ఎందుకు జరుగుతుంది, ఈ యొక్క వ్యవస్థలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయనంటే సిచ్యువేషన్ ఇది. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ప్రతి ఒక్కరికి ఎవరికి లేకపోవడం వల్ల, ఆ క్యాలిక్యులేషన్ తగ్గట్టు బిజినెస్ చేయకపోవడం వల్ల, బిజినెస్ ఇచ్చేవాడు కంపెనీ వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల అలా జరుగుతుంది మనకు. ఓకేనా, ఇప్పుడైతే మనము దీంట్లో మైనస్ 1476 తీసేస్తే మనకు 2,200 రూపీస్ మనకు నిన్న 15 hours అబోవ్ మనము కష్టపడితే ఇవి వచ్చినాయి. 15 hours, 1 hour, 2 hour, 3 hour, 6 hours, 7 hours కాదు. కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్ లో అన్న 7 hours డ్యూటీ చేసుకుంటా, 6 hours డ్యూటీ చేసుకుంటా, చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. బాబు, మీరు చేసుకున్న డబ్బులన్నీ కారుకు మాత్రం పెట్టాల్సిన సమస్య వస్తుంది. మీరు ఏమైనా 12, 13, 14, 15 గంటలు కష్టపడి నిన్నట్లు లెక్క ఎట్లయితే కష్టపడ్డారో అట్లా కష్టపడితే మాత్రమే మీకు ఏమైనా కొంచెం ఇంట్లోకి వచ్చి ఆ కారుకు పెట్టడం మాత్రమే జరుగుతుంది 4 years వరకు. 4 years తర్వాత నీ కారు మంచిగా ఉంటాయి, చేతికి వస్తే అన్ని బాగుంటే అప్పుడు నీకు వచ్చేది ప్రాఫిట్. 1476 లా 1400 లేదా 1000 రూపీస్ 1200 పోతాయి. మిగతా 400 ఖచ్చితంగా కారుకు మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. ఫిట్నెస్ చేయించాలి, ఇన్సూరెన్స్ చేయించాలి, టైర్లు వేయించాలి, బ్రేక్ ప్యాడ్లు వేయించాలి, ఆయిల్ చేంజ్ చేయించాలి. ఇవన్నీ మాత్రము ఖచ్చితంగా ప్రతి ఒక్క కారు కొన్న ప్రతి ఒక్క డ్రైవర్ కు ఖచ్చితంగా ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ లెక్క చేయరు ఎవరు. వచ్చింది ఎంత, 3,000 వచ్చిందా, 1,000 రూపాయలు డీజిల్ పోయింది, 2,000 మన జేబులకు పెట్టుకో. కానీ 2,000 కారు ఈఎంఐ ఎంత, కార్ మెయింటెనెన్స్ ఎంత, ఇవన్నీ పక్కకు పెట్టాలి. పక్కకు పెడితేనే రేపటి రోజున నువ్వు కారు సమయం ఆయిల్ సర్వీస్ వచ్చినప్పుడు నువ్వు దాంట్లోకి వెళ్ళి నువ్వు ఉపయోగించుకోవాలి. లేకపోతే ఇవన్నీ నేను మొత్తం అసమాంతం తాగేస్తా తినేస్తా అని అంటే మాత్రము రేపటి రోజున నువ్వు ఏం చేయాల్సి వస్తుంది, అయ్యా అని అడక తినాల్సి వస్తుంది. అబ్బాబ్బా అయ్యా
అని అడక తినాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చేయకుండా మనం అయితే ఆన్లైన్ చేసుకుందాము. సెల్ఫీ అయితే అడుగుతుంది, సెల్ఫీ అడుగుతుందా? ఓ సెల్ఫీ లేకుండానే కార్ అడిగింది, ఆన్లైన్ అయితే చేసేసినాము. ఈ రోజు ఎన్ని గంటలు ఆన్లైన్ ఉంటాయి, ఎంత బిజినెస్ చేస్తా అనేది సో మీకు పర్ఫెక్ట్. 7 కిలోమీటర్లు అట, అబ్బా 7 కిలోమీటర్లు పికప్, 9.5 కిలోమీటర్లు పికప్. దేవుడా, చెర్లపల్లి రైల్వేస్ కాలనీ 1. మనకు దగ్గరలో వస్తే తీసుకుందాం అంటే ఓకే 5.5 ఇది ఓకే, ఇది తీసుకోవచ్చు. ఓకే, ఇది ఎక్కడ, అది నో. సో ఆల్రెడీ మనకైతే మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ అంటే దమ్మాయి కూడా నుంచి అయితే మనకు పికప్ వచ్చింది. లెట్స్ గో, వెళ్తూ మాట్లాడదాం. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే హాయ్ బ్రదర్, నా పేరు ప్రవీణ్. నేను హైదరాబాద్ లో ఆన్లైన్ టాక్సీ కార్ బిజినెస్ అనగా ఓలా, ఊబర్, ర్యాపిడోలో ఏదైతే ఆన్లైన్ బుకింగ్స్, రైడ్స్ ఉంటాయో వాటిలలో నేనైతే బిజినెస్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే నా నుంచి ఇలాంటి ఒక వీడియో యూట్యూబ్ లో వస్తుంది. సో మీరు తప్పకుండా చూడాలనుకుంటే కింద మీరు చేయాల్సింది ఏం లేదు, కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ ఆన్ చేసి పెట్టుకోండి. కింద పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే రేపు నేను పెట్టబోయే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశారు కదా, ఓకే లెట్స్ గెట్ ఇంటూ ద. ముషీరాబాద్ కి అయితే మనకు పికప్ వచ్చింది. దమ్మాయిగూడకు 5.5 కిలోమీటర్స్, యాక్చువల్ గా మనం అయితే 3 కిలోమీటర్స్ యాక్చువల్ గా మనం అయితే వెళ్తాము. కాబట్టి 5.5 కిలోమీటర్స్ అనేది మనకు కొంచెం ఫస్ట్ ట్రిప్ కాబట్టి దగ్గరే, ఎందుకంటే మనం ఉండేదే కొంచెం అవుట్ కట్స్. అక్కడ దగ్గర నుంచి 1 కిలోమీటర్ నుంచి పడాలంటే కష్టం. సో అది నాకు తెలుసు, ఆ ఏరియాస్ నుంచి ఎక్కడెక్కడ నుంచి పికప్స్ వస్తాయని నాకు తెలుసు, కాబట్టి నేనైతే తీసుకున్నా. సో ముషీరాబాద్ 19 కిలోమీటర్స్ ఉంది, ఒక 5.5 కిలోమీటర్స్, మొత్తం 26 కిలోమీటర్స్ అంటే 260 చిల్లర ఇస్తాడు మనకు. అంటే 10 రూపీస్ పర్ కేమే ఇస్తున్నాడు. అంటే పికప్ చార్జెస్ తోటి కలిపితే 10 రూపీస్ పర్ కేఎంఏ. పికప్ చార్జెస్ తోటి కలపపోలేదు అనుకో ఒక 70 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను అన్నట్టు. సో అది మొత్తానికి అయితే పికప్కి వెళ్తున్నా. సో ఇది పెట్రోల్ వర్షన్ వాళ్ళకైతే మాత్రము సెట్ కాదు. పెట్రోల్ కార్ వాళ్ళకి మాత్రం ఇలాంటి పికప్స్ మాత్రము యాక్సెప్ట్ చేయకండి, మీరు లాస్ట్ లో పడిపోతారు. ఫ్యూయల్ డీజిల్ కార్ వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఓకేనా, రైడ్ లో 250 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది. ఓ మై గాడ్, కందగడుపులాట రామ్నగర్ లో ఉన్నది. ఏంది మేడం పోతుందా, ఇక్కడ పికప్ ఇక్కడ ఉన్నది. ఓకే మనం అయితే వెళ్ళిపోదాం, వీడియోని కొట్టుకొని లెట్స్ గో. ఇది మల్లాపూర్ సైడ్ వెళ్ళాలి, లెట్స్ గో. ఏరియా అంతా పుష్ప మొత్తం రోడ్డు షో చేసిన రోడ్డు ఇదంతా ఏరియా, ఆర్టీసీ క్రాస్ రోడ్. సో ఎనీవే మొత్తానికైతే మనకు రామ్నగర్ గుండు బస్ స్టాప్ నుంచి పికప్ వచ్చింది. ఇప్పుడే కస్టమర్ కాల్ చేసిండు, పికప్ లొకేషన్కి వెళ్తున్నా. మనకు 10 కిలోమీటర్లు 265 రూపీస్ చూపించిండు. 3 కిలోమీటర్స్ పికప్ ఉంది. సో మొత్తం 13 కిలోమీటర్స్, మనకు 20 రూపీస్ పర్ కేమ్ ఈ రైడ్ లో అనుకుంటున్నా. అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ ఎంత ఇస్తాడో ఏందో అంతా కన్ఫ్యూజ్ చేస్తాడు. ఎనీవే మొత్తానికి అయితే వెళ్తున్నా. రామ్నగర్ గుండు బస్ స్టాప్ లో ఉన్నాడు మనోడు, సరే పెట్టుకొని వెళ్ళిపోదాం. ఓకే, ఇలా అయితే 264 అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఇక్కడ మనకు మల్లాపూర్ అనుకున్నాం కానీ ఇటు చెంగించర్ల కమాండ్కి తీసుకొని వచ్చిండు. లొకేషన్ చేంజ్ చేయించిన చూద్దాం. 232 ఇచ్చిండు. ఎన్ని కిలోమీటర్ తిరిగినాం అనేది చూద్దాం ఒక్కసారి. అది తెలిసి 15 కిలోమీటర్ ఎక్కువనే ఉంటుంది, 15/44 కిలోమీటర్స్ వచ్చింది. బుకింగ్ తర్వాత ఇది పద్మారావు నగర్ ముషీరాబాద్ అని అయితే మనకు ఒక పికప్ వచ్చింది. ఓకే లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 6 minutes చూపిస్తుంది పికప్ లొకేషన్ కు. పికప్ అయితే వెళ్తున్నా. ఇది బోడుపల్ మేడిపల్లి నుంచి పిజ్జాదిగూడ సైడ్ వెళ్తున్నా, లోపల నుంచి పికప్కి వెళ్దాం. ముందు ఒక కారు పోతుంది, మరి అది మనది 2 పికప్ ఒకటేనా ఏందో, ఇలాంటివి కొన్ని చాలా ఎక్స్పీరియన్స్ జరుగుతుంటాయి. మౌలాలి నుంచి పడుతుంది. నేను బోడుపల్లిలో ఉంటే, మేడిపల్లిలో ఉంటే మౌలాలి నుంచి 10.9 కిలోమీటర్స్ పికప్కి వెళ్ళాలి. 25 minutes పికప్. అక్కడి నుంచి బంజారా హిల్స్ 19 కిలోమీటర్స్ డ్రాప్, 40 minutes డ్రాప్ లొకేషన్. 400 రూపీస్ ఇస్తా అన్నాడు. సరే ఓకే వర్కౌట్ అవుతుంది, వెళ్దాం అనుకుందాం. ఈ 25 minutes ఆగాలి కదా కస్టమర్. ఒక 5 కిలోమీటర్స్ పోయిన తర్వాత క్యాన్సిల్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 5 కిలోమీటర్స్ నుంచి పికప్ ఇస్తే
ఇట్లా డ్రైవర్ను అనవసరంగా కిలోమీటర్స్ తిప్పించి అంత దూరం నుంచి చేసి అన్యాయం చేయడమే కదా. ఏంది ఎందుకు ఇట్లా పనికి మాలిన బుకింగ్ ఇవ్వడం? దగ్గర ఉంటే ఈ అరౌండ్ 5 కిలోమీటర్స్ లోపల ఉంటే ఇవి, లేకపోతే అంత లాంగ్ నుంచి ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వడు, మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళని మిస్ చేసి దూరంగా ఉన్న వాళ్ళ నుంచి ఇస్తాడు. ఏందో అక్కడ క్యాబ్లు ఉన్నాయంటే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అట్లా ఉంటుంది ఈ యాప్ సిస్టమ్. అయితే 245 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది ఈ రైడ్లో. సో మనకు నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది భయ్య. మనకి ఎక్కడంటే ప్లాట్ఫామ్ 10 నుంచి వచ్చింది అబ్రహాం అట. కళ్యాణి నగర్ ఫేజ్ 2 వచ్చింది బోరబండ సైడ్. లెట్స్ గో. 10 కిలోమీటర్లకు 300 చిల్లర ఇస్తాడు. సో పర్లేదు. ఇది ఒక 2 కిలోమీటర్స్, 2.4 కిలోమీటర్స్. లెట్స్ గో. ఏ జరుగుతుంది ఎందుకో అర్థం కాదు. ప్లాట్ఫామ్ 10 సైడ్ చూపిస్తుంది, మనోడేమో రైతుపేల్ బస్ స్టాప్ సైడ్ ఉన్నాడు. ఒకసారి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకొని పికప్ చేసుకో. బస్ స్టాండ్ దగ్గరనే ఉన్నాడట. వెళ్తున్నా చిలకలగూడ సర్కిల్ దాటిన రైతుపేల్ బస్ స్టాప్ దగ్గర పికప్ చేసుకొని లెట్స్ గో టు ద బోరబండ. అయితే 299 క్యాష్ కలెక్ట్ వచ్చింది ఈ రైడ్లో. సో నెక్స్ట్ రైడ్ కూడా వచ్చేసింది మనకు. బంజారా హిల్స్ వెళ్ళాలట, పద్మజోట. లెట్స్ గో. 12 వచ్చింది. నాకు 147 చూపించింది కదా అంటుంది. ఇదేందో మా ఆటోకి కావచ్చు మేడం, ఆటోకి చూపించుండవచ్చు అని అన్నా. అసలు లేదు, నేను ఆటో బుక్ చేయలే అని అంటుంది. దానికి మనం ఏం చేస్తాం చూపించింది దానికి. ఓకే, మొత్తానికి అయితే మనం 5 ట్రిప్పులు కంప్లీట్ చేస్తున్నాము. 1300 అయింది ఇప్పటి వరకు అయితే. సో చూద్దాం. మనకైతే 3 కిలోమీటర్స్ నుంచి ఒక పికప్ అయితే వచ్చింది. ఎక్కడున్నారో అయ్యా, ఎటు సైడు లితిక. క్యాన్సల్ అవుతాడు ఓన్. నేను నాకు అయితే ఒక పికప్ వచ్చింది ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి అనుషాట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఐటెక్సీకి వెళ్ళాలి. మరీ అంత ఖాళీగా ఏం లేవు, అక్కడక్కడ ట్రాఫిక్ చూపిస్తూనే ఉంది. ఇప్పుడు మన బంజారా హిల్స్ 12లో ఉన్నాము. బంజారా హిల్స్ 12 నుంచి రోడ్ నెంబర్ 1 అంటే విరంచి హాస్పిటల్ దగ్గర అయితే 300 రూపీస్ క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు. కొంచెం గట్టిగానే ఇస్తాడు. ఇంకా రైడ్ అయితే రాలేదు. సో మనం ఈలోపు ఇక్కడ సిఎన్జి ఉంది, కొట్టించుకోవచ్చు. బట్ ట్రై చేద్దాం. లైన్ బాగానే ఉంటుంది ఇక్కడ మన ఐక్యా దగ్గర. సో మనమైతే ఇప్పుడు ఐక్యా నియర్ దగ్గర ఉన్నాము. ఐక్యా నుంచి మనము పెట్రోల్ బంక్ సైడ్ అయితే వెళ్తున్నాము. సిఎన్జి చూద్దాం. అక్కడ లైన్ ఒకవేళ ఉంటేనేమో లేదు, కొట్టించుకోవద్దు. ఎందుకంటే అక్కడ లైన్ చాలా పెద్దగా ఉంటుంది. లైన్ లేకుంటే ఇక గోయింగ్ టు ఆఫీస్ పెట్ అంటే ఇక తప్పదు. ఎందుకంటే తప్పని పరిస్థితి. సో మనమైతే రాయదుర్గ్ మెట్రో స్టేషన్ కిందకి అయితే వచ్చినాము. ఎగ్జాక్ట్గా లెమన్ ట్రీ హోటల్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో. గార్డ్ వేసినాము. లైన్ 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 లైన్. అబ్బా లక్ లైన్ అయితే లేదు. లెట్స్ గో. లైన్ లైన్. కారు ఆటో లెక్కనే ఉంది. కారా ఏమి అబ్బా భలే ఉంది. ఒకసారి అయితే అడిగి తెలుసుకొని వద్దాం. ఇక్కడ ఇంకా చిన్న ఫ్లైట్, చాలా పెద్ద ఫ్లైట్. కూడా పోతుంది నేనట. దీనికైతే 4 గిర్రలు ఉన్నాయి, 4 టైర్స్ ఉన్నాయి. కాకపోతే ఇంజన్ అయితే ఆటో ఇంజనే. లోపల అయితే అసలు చాలా డబ్బా లెక్క ఉంది, మామూలుగా లేదు అసలు. చిన్నగా చిన్న పిల్లలు కూర్చునేటట్టుగా చిన్న కారు ఉంటుంది చూసినావా, అట్లుంది. దానికి ప్రైస్ ఎట్లా ఇస్తారో ఏందో మరి ఏమో అర్థం అవుతలేదు. దానికి ఓల్డ్ మీటర్ ఉంది, గేర్స్ ఉన్నాయి. మనడు వేరే ఫోన్లో మాట్లాడుతాడు. సో అడిగిన అన్ని సైడ్లకు మిర్రర్స్ ఉన్నాయి. అంతా ఏసీ కూడా ఉన్నట్టే ఉంది. ఈ అద్దాలు ఉన్నాయంటే ఏసీ ఉన్నట్టే కదా, ఆల్మోస్ట్ ఏసీ కూడా ఉన్నట్టుంది. కొత్తగా వచ్చింది బజాజ్ కంపెనీ మోటార్ క్యాబ్ అని ఉంది, కానీ ఆటో అంటాడు.
దాని మీద అయితే మోటార్ క్యాప్ ఉంది, చూడండి చూపిస్తా. చూడండి మోటార్ క్యాప్ అయితే. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒక పికప్ వచ్చింది, సిఎన్జి అయితే ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాము. సో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళిపోతున్నాము. పికప్ ఆపోజిట్ సైడ్ లో ఉంది మనకు. ఎగ్జాక్ట్లీ మనం ఎక్కడైతే పికప్ మనము సిఎన్జి కొట్టించుకున్నామో దాని ఆపోజిటే ఉన్నాడు మనోడు. అక్కడ టాటా కన్సల్టెన్సీ ఆఫీస్ ఉంటుంది, టీసీఎస్ ఉంటుంది. పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. వెదర్ అయితే ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది గాయస్, చాలా అంటే చాలా. సో మనమైతే ట్రైడెంట్ హోటల్, కేఎఫ్సి లోపల ప్యారడైజ్ ఉంటుంది. ఇది దాటేసుకొని మనము యూటర్న్ తీసుకొని వెళ్ళిపోదాం. యూటర్న్ టర్న్ 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 యూటర్న్. యూటర్న్ ఇక్కడ యూటర్న్. ఇది తెలుసు కదా మీకు, సైబర్ సిటీ, హైటెక్ సిటీ, సైబర్ సిటీ. దానివల్లనే ఇది హైదరాబాద్ అంతా డెవలప్ అవ్వడానికి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ అవ్వడానికి రీజన్. అదే తర్వాత ఈ హోటల్స్. ఈ రైడ్లో ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చేసింది. ఇక మనకు 7 కిలోమీటర్స్ నుంచి పికప్ పడుతుంది. ఎంతవరకు ఇది సాధ్యము? 173 ఇచ్చిండు. టోటల్ అయితే 1687 రూపీస్ 7 ట్రిప్స్ అయినాయి. సో మనమైతే ఇక్కడ ప్రెస్టేజ్ ఐఫీల్డ్ అని ఇక్కడ ఒక అపార్ట్మెంట్స్ ఉంటుంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. ఈ అపార్ట్మెంట్స్లో డ్రాప్ చేసినాము. చూడండి వెనక వ్యూ మంచిగా చాలా బాగా కనపడుతుంది. మనకైతే 8 కిలోమీటర్స్ వెళ్ళి పికప్ చేసుకోవాలట. అది ఎంతవరకు ఎట్లా ఇస్తాడో ఏమో నాకైతే అర్థమవుతలేదు. ఎనీవే మొత్తానికైతే మేడము డైలీ ఒక 2 వీక్స్ డైలీ డ్రాప్ పికప్ చేయాలట. లేదు మేడం అట్లా ఆమె టైమింగ్ ఎప్పుడో మనకు తెలియదు, మన టైమింగ్ ఎప్పుడో ఆకు తెలియదు. సో కాబట్టి మాకు అట్లా వీలు పడదు మేడం, ఏ టైంలో ఎక్కడ ఉంటామో నాకే తెలియదు మేడం అని అన్న. అనేసరికి అవునా ఓకే ఓకే అని అన్న. అది మళ్ళీ ఈ 150 200 బాపతి పెట్టుకుంటే మనం ఎక్కడో ఉంటాం. ఎక్కడో ఉండి ఆ టైంకు మేడాన్ని పికప్ చేసుకోవాలని రావాలనుకో 10 కిలోమీటర్ 15 కిలోమీటర్ల నుంచి ఖాళీగా రావాలంటే లాస్ కదా. సో కాబట్టి చెప్పేసినాం, ఎవరొకరు దొరుకుతారేమో అనుకొని అట్లా ఉంటుంది. ఎనీవే ఓకే, బయటికి అయితే వచ్చేసిన అపార్ట్మెంట్ బయటికి. చాలా బాగుంటుంది. ప్రెస్టేజ్ గ్రూప్, ప్రెస్టేజ్ హైఫీల్డ్. ఓకే, బుకింగ్ పడ్డాక మీకు అయితే అప్డేట్ ఇస్తా. వీడియోని అయితే లైక్ చేయండి ఓకేనా. లైక్ చేసి మీకు సపోర్ట్ అయితే అందించండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చూడండి ఈ ట్రిప్పులు పడుతున్నాయి చూడు. 15 నిమిషాలు ఎవరైనా ఆగుతారా? ఒకటి యాక్సెప్ట్ చేసిన, అది యాక్సెప్ట్ అయిపోయింది. 10 నిమిషాలు సున్నం. ఓకే ఇక్కడ ఉన్నది. ఓకే ఇది బంజారా హిల్స్ వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఈ రైడ్లో 15 కిలోమీటర్స్ డ్రాప్ చేయాలి. 15 కిలోమీటర్స్ డ్రాప్ చేస్తే పికప్ వచ్చేసి 4.5 కిలోమీటర్స్ పికప్. అంటే ఇక యావరేజ్గా ఒక 20 కిలోమీటర్స్ వేసుకుంటే సో మనకు అమౌంట్ ఎంత ఇస్తానంటే 280 రూపీస్ ఇస్తా అన్నాడు. సో ఇక్కడ మనకు 15 రూపీస్ కంటే తక్కువనే పడుతుంది. అంటే పికప్ ఛార్జెస్ తోటి కలిపి నేను క్యాల్కులేట్ చేస్తున్నా. ఎందుకంటే పికప్ ఛార్జెస్ మన జేబుల నుంచి పెట్టుకోం కదా, అంత బిజినెస్లోనే ఉంటుంది కాబట్టి. సో అట్లుంది దందా అయితే. సో వెదర్ అయితే చాలా ప్లజెంట్గా ఉంది. హ్యాపీగా వెదర్ తగ్గట్టు ట్రాఫిక్ కూడా అసలు ఏమి లేదు. చాలా హ్యాపీగా దున్నొచ్చు సిటీని అయితే. ఇంకా మేబీ ఈ వీక్ అంతా హాలిడేస్ పెట్టుకున్నారట సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ. నెక్స్ట్ వీక్ మండే వరకు రావచ్చు అనే ఒక ఆలోచనలు ఉదంతాలు బయటికి వస్తున్నాయి. మరి ఎనీవే ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు. మొత్తానికి అయితే ట్రాఫిక్, కస్టమర్స్ కూడా చాలా మంది వాళ్ళ యొక్క ఆనంద భావాలను వ్యక్తపరుస్తున్నారు. బా రోజు ఇట్లా ఉంటే ఎంత బాగుండో అని వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. కానీ అట్లా ఉండడం జరగదు. ఎందుకంటే అట్లుంటే ఆర్థిక మాన్యం దెబ్బతింటుంది. ఫైనాన్షియల్గా ఎక్కడ అంటే అక్కడ ఏదో ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే అట్లా ఉంటే
ఓకే, నో ప్రాబ్లం. కానీ చాలా నష్టాలు, కంపెనీలు చాలా నష్టాలు బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా చాలా ఏమవుతుంది, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా నష్టాల దారికి పరుగు పెడుతుంది అన్నట్టు. ఓకే, ఎనీవే మొత్తానికి అయితే వెళ్తున్నా పికప్కి. ఇంకొక జస్ట్ 6 minutes చూపిస్తుంది పికప్ లొకేషన్. మరి కస్టమర్ ఉంటాడా, క్యాన్సిల్ చేసిపోతాడు? నాకు తెలిసి మ్యాక్సిమం క్యాన్సిల్ చేయడు, ఉంటాడు. బంజారాహిల్స్ వెళ్దాం. బంజారాహిల్స్ వెళ్ళిన తర్వాత నేను మీకు క్యాష్ కలెక్ట్ ఎంత వచ్చిందో గుర్తుపెట్టుకోండి. క్యాష్ కలెక్ట్ మాత్రము వాళ్ళకు ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు 250 నాకు చూపించినప్పుడు కస్టమర్స్కు 200 రూపాయలే కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ చేసుకుంటాడు. కింద ప్రమోషన్ అని కస్టమర్స్కి ఇస్తున్నాడు. అది ఓపెన్ చేసి చూస్తే ఆ బిల్ వచ్చేసి 350, 400 అట్లుంటుంది. కస్టమర్స్కు 150, 125, 165, 195 ప్రమోషన్ అనేది పెడుతున్నాడు అన్నట్టు. ప్రమోషన్ పెట్టి కస్టమర్లను అట్లా మనకి ఇవ్వడం మాత్రము మనకు ఎంతైతే చూపిస్తాడో అంతే, అంటే కొంచెం ట్యాక్సీ కట్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి అన్న. ఫస్ట్ స్టార్టింగ్ యాక్సెప్ట్ చేసినప్పుడు 280 చేంజ్ చూపించి వాళ్ళ క్యాష్ కలెక్ట్ అయింది 200, 250 తీసుకుంటున్నాడు అనేది కన్ఫ్యూజ్ కాకండి, ఓకేనా? కొంతమంది ఉంటారు, చాలా మంది వరకు అయితే తెలుసు డ్రైవర్ సోదరులకు. కొంతమంది రీసెంట్గా ఫీల్డ్కి వచ్చిన వాళ్ళ వరకు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నా, ఓకేనా? మీరైతే సాధ్యమైనంత వరకు పెట్రోల్ కారు, ఫ్యూయల్ కారు ఇలాంటి యొక్క ఫేర్స్ తీసుకోకండి, ఎందుకంటే మీకు వర్కౌట్ కాదు. ఇలాంటి ఫేర్స్ తీసుకున్నారనుకో, నేను డీజిల్ కార్ అయితే యాజ్ యూజువల్గా 10 రూపీస్ per kilometer తీసుకోను, మ్యాక్సిమం తీసుకోను. ఎప్పుడు తీసుకుంటా అంటే ఇన్సెంటివ్ ప్రమోషన్స్ ఉన్నదనుకో, ప్రమోషన్స్ 10 ట్రిప్లకు 1000 రూపాయలు పెడితే ఎగ్జాక్ట్గా తీసుకుంటా. నాకు ట్రిప్ కావాలి, ట్రిప్ బేసిక్. ఎందుకంటే ట్రిప్కు 100 రూపాయలు అదనంగా ఇస్తున్నాడు అంటే చేయడంలో తప్పులేదు కదా. సో ఆ బేసిక్లో నేనైతే చేస్తా. ఎనీవే వెళ్తున్నాం. సో మనం అయితే ఇగో దీంట్లోకి వెళ్ళాలి, పికప్ జయబేరి దాంట్లో మనం యూటర్న్ తీసుకొని వెళ్ళాలి. C2502 అట. లెట్స్ గో. అది మై హోమ్ అవతార్. చాలా పెద్ద బిల్డింగ్స్, చాలా మరిన్ని ఉంటాయి. రైడ్లో 273 వచ్చింది. ఇంకా రైడ్ కూడా వచ్చింది, జస్ట్ పక్కనే ఉన్నట్టు ఉంది. ఓకే, స్టార్ హాస్పిటల్ అట. ఇది మళ్ళీ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 అనుకుంటా డ్రాప్. బంజారాహిల్స్ వచ్చింది 3.5 kilometers వచ్చింది. ఐ థింక్ రోడ్ నెంబర్ 12 అనుకుంటా. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనకు 107 ఇస్తా అన్నాడు. 3.7 ఇది ఒక అంటే మొత్తం 4 kilometers చేసుకో. మనకైతే BHEL కు అయితే పికప్ వచ్చింది. 22 kilometers 350 రూపీస్ ఇస్తా అన్నాడు. సో నేనైతే పికప్ తీసుకున్నా, వెళ్తున్నా. జస్ట్ 900 meters పికప్. కానీ మనకి ఎందుకు అట్లా చూపిస్తుంది, కానీ మనం షార్ట్ కట్లో వెళ్ళిపోతాము. సో శ్రీనగర్ కాలనీ లోపల ఉన్నాము మనము. చాలా అద్భుతమైన వెదర్ ఉంది. సో మనము BHELకి వెళ్ళాక మనము మళ్ళీ ఎర్నింగ్ ఎంత వచ్చిందో మళ్ళీ మాట్లాడుకుందాము. 48 minutes చూపించింది మనకు. BHELలో MIGకి వెళ్ళాలట. లైట్స్ గో టు ద పికప్ పాయింట్. సో యాక్చువల్లీ ఇక్కడ రోడ్డు కొత్త కన్స్ట్రక్షన్ జరిగింది కదా, దీనివల్ల మనకు రోడ్ అనేది చూపించకుండా డైవర్షన్ చూపిస్తుంది అన్నట్టు. చాలా టైం తర్వాత మనకైతే ఒక పికప్ అయితే వచ్చింది. సికింద్రాబాద్ స్టేషన్, అది లింగంపల్లి స్టేషన్ వెళ్ళాలట. పక్కనే చిన్న ట్రిప్ 200 ఇస్తాడు. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. అయితే 224 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. లింగంపల్లి రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అయితే దింపేసినాము. కప్ ఆఫ్ టీ తాగుదాము. కప్ ఆఫ్ టీ తాగి మళ్ళీ గెట్ బ్యాక్ టు ఆన్ డ్యూటీ. సో ఇంతసేపు దాకా ఈ రైల్వే స్టేషన్ డ్రాప్ కంటే ముందు ఒక పికప్ వచ్చింది నాకు. పికప్ వచ్చేసి 868 రూపీస్ సంథింగ్, 860 చిల్లర వచ్చింది. ఉప్పల్కి వచ్చింది. అక్కడ ఏది మన MIGలో నుంచే పికప్ వచ్చింది. 1.5 kilometer రేడియేషన్స్ నుంచి వచ్చింది. ఇట్లా యాక్సెప్ట్ కొట్టినా, యాక్సెప్ట్ కొట్టడంతో ఏమంటే ఎగిరిపోయింది. 1 hour 27 minutes ఇగో వచ్చింది మనకు. 1.5
11 కిలోమీటర్స్ మనకు ఎంత ఇస్తా అన్నాడు? 11 కిలోమీటర్స్ 27 మినిట్స్ 1.5 కిలోమీటర్ 375 ఇస్తా అన్నాడు. ఎక్కడ బ్యాక్ సైడే యూటర్న్, గో టు ద యూటర్న్. ఓకే, వెరీ గుడ్ 11 కిలోమీటర్స్ 375, 1.3 కిలోమీటర్స్ పికప్. ఓకే, నేనైతే వెళ్ళిపోతున్నా. లెట్స్ గో. మరి ఉంటాడో క్యాన్సిల్ చేస్తాడో మొత్తానికి అయితే మనకైతే తెలియదు. సో అట్లా 860 చిల్లర వచ్చింది. 1 hour 27 minutes. పర్లేదురా బాబు, తీసుకుందాం అనుకున్నా. జస్ట్ 1 minute డిఫరెన్స్. 5 o'clock అయింది. కిలోమీటర్స్ ఎంత అంటే 32 కిలోమీటర్స్ ఇంత చూపించింది. పర్లేదు, మనకు మంచిగా 20 రూపీస్ ఎబ్బోనే పడుతుంది, తీసుకుందాం అని యాక్సెప్ట్ చేసే లోపే అది అనదర్ డ్రైవర్ అని వెళ్ళిపోయింది. అట్లుంటుంది ముచ్చట. ఎనీవే, ఓకే, మనకైతే పికప్ వచ్చింది. చిన్నవే కొట్టుకుందాం మనం. మనకు చిన్న వాటిలలోనే ఒక 2 కొట్టే దాంట్లో 1 కొట్టే దాంట్లో 2 కొట్టుకుందాం. ఏం చేద్దాం, తప్పదు మరి. మనకైతే రైడ్లో 311 వచ్చింది. మనకు ఇంకో రైడ్ వచ్చింది. సరస్ సిటీ క్యాపిటల్ మాల్ వెళ్ళాలట. అక్కడున్నాడు మనోడు అంటే ఇక్కడనే రెమెడీ హాస్పిటల్ లైన్లో ఉన్నాడు. వర్షిత్ ఆట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. జస్ట్ 8 కిలోమీటర్స్కు 236 ఇస్తా అన్నాడు. సో నేనైతే తీసుకున్నా, వెళ్ళిపోతున్నా. అయితే క్యాష్ కలెక్ట్ 213 వచ్చింది మనకు. 304.91 రూపీస్ మనకు కస్టమర్కు ప్రమోషన్ పెట్టారు. మనకు ఇంకో రైడ్ కూడా వచ్చేసింది వెస్టర్న్ ప్యారల్ నుంచి గచ్చిబౌలి వెళ్ళాలట. లెట్స్ గో టు ద 9 కిలోమీటర్స్ వేసుకోండి. ఇక 9 కిలోమీటర్స్కు 276 ఇస్తా అన్నాడు. సో పర్లేదు, లెట్స్ గో. అయితే రైడ్లో ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చేసింది. మనము మై హోమ్ విహంగా బ్యాక్ సైడ్ అయితే ఉన్నాము. తనకైతే మనకు ఫెయిర్ వచ్చేసి అప్డేట్ అయిందంటవా? ఎంత వచ్చింది? 264. ఓకే, అప్డేట్ అయిపోయింది. 14 trips 3,433 అయింది ఇప్పటి వరకు. 723 అవుతుంది. ఇక పైకి వెళ్దాం. పైకి వెళ్ళేసి ఎగ్జిట్ ఎక్కడుంది? ఎగ్జిట్ స్టేట్ అట. మనకైతే జూబ్లీహిల్స్కి ఒక పికప్ వచ్చింది ఐఎస్బి నుంచి. ఓకే, మనమైతే తీసుకున్నాము. 11 కిలోమీటర్స్ మనకు 340 చేంజ్ ఇస్తా అన్నాడు. చూసారు కదా మీరే. పికప్ కొంచెం లాంగ్ ఉంటుంది. ఎనీవే, మనకు పికప్ ఒక 4.3 కిలోమీటర్స్ పికప్. లెట్స్ గో. ఎస్బి అని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అని చెప్పేసి ఇక్కడ పెద్ద ఒకటి ఉంటుంది, యూనివర్సిటీ టైపు. దీంట్లో లోపల నుంచి పికప్ వచ్చింది మనకైతే. పికప్కి వెళ్తున్నాం. చాలా అంటే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎవ్వరు అసలు ఇంత ట్రాఫికే ఉండదు. మనం అయితే పికప్కి వెళ్తున్నాము. లెట్స్ గో. మన ముందు ఒక పికప్ ఒక కార్ వెళ్తుంది. రోడ్ అయితే ఎంత బాగుంటుంది చూడు. 40 feet రోడ్డు, 40 feet రోడ్ కూడా 60 feet రోడ్ ఇది. తర్వాత ఒక సర్కిల్ వస్తుంది. ఇప్పుడు దీనిలో చూపిస్తాను నేను మీకు. ఇంకా ఈ సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్ రౌండ్ కొట్టి రోడ్ నెంబర్ 7లోకి వెళ్ళాలి మనం. అయితే 479 క్యాష్ కలెక్ట్ వచ్చింది రైడ్లో. కస్టమర్కి రైడ్లో అయితే ఏం ప్రమోషన్ అయితే ఇలా డైరెక్ట్ క్యాష్ ఇచ్చేది. మనకైతే ఆన్లైన్ పేమెంట్ అయితే 480 చేసింది. సో మనకు 340 350 ఇస్తా అన్నాడు కదా. అప్డేట్ అవుతుంది ఒకసారి చూద్దాం. 325 చాలా తక్కువ ఇచ్చిండు. ఓకే, 340 అంటే 320 15 రూపీస్. ఓకే, 50 trips 3,758 అయితే ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్ తిరిగినాం అంటే మనము 200 కిలోమీటర్, ఎగ్జాక్ట్గా 200 కిలోమీటర్ తిరిగినాము. మనకు అల్వాల్కి అయితే ఒక పికప్ వచ్చింది, తీసేసుకున్నాము. అక్కడ ఉన్నారు చూడండి. 18 కిలోమీటర్స్ 444 అల్వాల్కి అయితే పడ్డది. ఓకే, లెట్స్ గో. కిషన్ అట మనకు దగ్గరలోనే ఉన్నారు. సో జిమ్ఖానా గ్రౌండ్ దగ్గర ఉన్నారు. ఓకే, లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఓకే, లెట్స్ గో. చూసేసరికి దిమ్మ తిరిగిపోయింది మనకి. 570 క్యాష్ కలెక్ట్ వచ్చింది మనకు. అంత 444 ఏమో ఇస్తా అన్నాడు కదా, చూద్దాం. మనకు అప్డేట్ అయితే అయిపోయింది. 444 అని చెప్పి 419 ఇచ్చిండు. గట్టిగానే తీసుకుంటాను టీడీఎస్.
ఎక్స్టెండ్ ట్రిప్స్ అయినాయి. మొత్తానికైతే 4178 అయింది. మనకు ఎన్ని గంటలు లాగిన్లో ఉన్నామో చూద్దాం. 10 hours 17 minutes లాగిన్లో ఉన్నాము మనము ఇప్పటి వరకు. సో ఇంకా కొట్టచ్చు, టైం ఉంది, చూద్దాం. మన బుకింగ్లో పడితే ఇప్పుడు బల్కంపేట పడ్డది, నేనైతే తీసేసుకున్నా. కాకపోతే పికప్ కొంచెం దూరంగా ఉంది, బీకే కూడా. ఓకే, పీటర్ అట, లెట్స్ గో. అయితే 250 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది రైడ్లో. మనకు ఇంకా రైడ్ అయితే రాలేదు. సో మనం అయితే మొత్తానికి 17 trips అయితే చేసినాము. 190 ఏమో ఇస్తా అన్నాడు, 180 అంతే. 180 170 ఇస్తాడు నాకు తెలిసి. జిఎస్టీ బాగా 189 ఇచ్చిండు. ఓకే, సూపర్. ఓకే, తనకి 4367 అయింది. ఇందాక ఒకటి పడ్డది మెహదీపట్నం, నేను బోనం తీసుకోవాలి. మనకైతే 217 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది రైడ్లో. ఇంకా బుకింగ్ అయితే రాలేదు, తీసుకొచ్చి ఆఫీస్పేటలో పడేసి చూడు వాళ్ళ లేవు ఇక్కడ. ట్రైన్ పోతా చూడు సైడ్లో, ట్రాక్ పక్కనే. సో మనకైతే 224 గ్యాస్ ఇచ్చిండు. మనకు దీంతో 4591 అయింది, 18 ట్రిప్పులు. చూద్దాం ఇంకేం పడదా. ఇట్లా ఇక్కడ పక్కనే విహంగా ఉంది. చలో పోదాంపా. గింటపేటకి అయితే పికప్ వచ్చింది భయ్య. లెట్స్ గో. ఇంపీరియల్ రోడ్డు ఇక్కడ ఆఫీస్పేట రోడ్ నుంచి వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. దురదృష్టం అనుకోవాలో ఏమనుకోవాలో, దగ్గరకు వచ్చినా క్యాన్సిల్ చేసింది. 60 రూపీస్ అయితే ఇచ్చింది, కానీ అయినా ఏం లాభం. ఇంటికి పోదాం అనుకున్నా నేను మంచిగా. జమ్మ ఎక్కడ లేట్ చేయకుండా వస్తూనే ఉన్నా నేను. క్యాన్సిల్ చేసింది. ఎక్కడనో లేదు పికప్, ఇక్కడనే ఇక్కడనే జస్ట్ 500 meters అంతే, దగ్గరలోనే. ఇంకా ఒక కార్ వచ్చే దగ్గర. సో గైస్, ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇక అక్కడ కూకట్పల్లి నుంచి నాకు పికప్స్ అయితే ఏం పర్లేదు. సో మొత్తానికి అయితే మనము ఈరోజు 267 అంటే 270 kilometers అయితే తిరిగినాము. ఈరోజు 270 kilometers మనకైన అమౌంట్ అయితే ఇది 19 trips అయితే చేసినాము. ఆన్లైన్ ఎన్ని గంటలు ఉన్నామంటే, ఆన్లైన్ అవర్స్ ఒకసారి చెక్ చేసుకున్నాము. 12 hours 39 minutes అవుతున్నాము. టైం ఇప్పుడు 11:53 అవుతుంది. సో ఒకసారి అయితే క్యాలిక్యులేట్ చేసుకుందాము, ఫ్యూయల్ ఎంత కొట్టించిన అయింది అనేది నేను మీకైతే చూపిస్తాను. ఫ్యూయల్ మనకు 421 561. పొద్దున 560 కొట్టించినాము, సాయంత్రం పూట 420 కొట్టించినాము. 560 420 580 ప్లస్ ఈ యొక్క 400, 580 ప్లస్ 400 980, 1000 వేసుకుందాం ఇక. సో మనకు ఫ్యూయల్ ఎంత అయిందంటే 4751 మైనస్ 1000 వేసుకున్నాం. మనకు 3751. సో దీంట్లో మనకు యాజ్ యూజువల్గా ఎవ్రీడే మనకు 1476 అయితే చేసుకుంటాం కదా, తీసేస్తాం కదా. 1476 తీసేస్తే మనకు మిగిలింది 2275 రూపీస్. ఫుల్గా నిద్ర వస్తుంది. ఇది వాటికైతే వీడియో. రేపటి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసిరో లేదో ఒకసారి కింద చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ఓకేనా? బాయ్. బాయ్.